ఏం పేరు? సాయి గీతిక. నీ పేరు? దీక్షిత్. నీ పేరు? యశ్వంత్. చూడండి ఫ్రెండ్స్, వీళ్ళే మన ఫ్రెండ్స్. అదిగోండి చూస్తున్నారు కదా, టిక్స్ ఇలాగా 1000 మందితో హైఫై ఇప్పించుకుంటే 2 కోరికలు తీరుతాయని అందరికీ చెప్పారంట. ఇలాగ వీళ్ళు చాలా, ఇది 3వ బ్యాచ్ అనమాట. మార్నింగ్ నుంచి క్రిస్మస్కి ఇలాగా హైఫై తీసుకుంటే నిన్నటి నుంచే చూడండి, నిన్నటి నుంచి అంట ఇలాగ తిరిగి పిల్లలంతా కూడా 1000 మందితో హైఫై ఇప్పించుకుంటే 2 కోరికలు తీరుతాయని ఎవరు చెప్పారంట క్రిస్మస్కి. అది కూడా మన హిందువులు. అంతేలే, ఇంకా అంతేలే. బాయ్ బాయ్ బాయ్. అందరికీ జై శ్రీరామ్. వెల్కమ్ బ్యాక్ డిఎస్ఎస్ ధర్మవరం ఛానల్. ఇప్పుడు మీకు ఈ వీడియోలో క్రిస్టియన్ ఒక్క ప్రచారం ఎలా ఉందంటే ప్రతి ఒక్క చిన్న పిల్లలపై ఎలా ప్రభావం చూపించిందో ఒకసారి ఈ వీడియో చూసి తెలుసుకోండి. ఎలా ఉందంటే చిన్నపిల్లలకి అలా ప్రచారం అంటే హిందూ చిన్నపిల్లల కింద ఎలా ప్రభావం చూపిస్తుందో ప్రతి ఒక్కరు కూడా వచ్చి ఏదో హైఫై చేస్తే, అంటే ప్రతి ఒక్క ఎవరన్నా కనపడితేనే వాళ్ళతో హైఫై ఇప్పించుకుంటే అలాగ 1000 మందితో వాళ్ళ కోరుకున్న కోరిక తీరుతుంది అన్న ప్రచారం చిన్నపిల్లల దగ్గర నుంచి. అంటే చిన్నపిల్లలు కదండి, వీళ్ళు ఎలా ఉంటుందంటే వాళ్ళ మైండ్ సెట్ ఏమో క్రిస్మస్ తాత వస్తాడు, ఇలా చేస్తాడు, ఏదో గిఫ్ట్స్ ఇస్తాడు, కోరిక నెరవేరుస్తాడు అన్న మైండ్ సెట్ చిన్నపిల్లల అప్పటి నుంచే ప్రచారం చేస్తున్నట్టు. అంటే చిన్నపిల్లల హిందూ చిన్నపిల్లలకి మైండ్కి వాళ్ళకి ఎక్కేలా అలా ప్రచారం చేస్తున్నారండి. కనీసం మన హిందూ పేరెంట్స్ అన్నా దీని గురించి తెలుసుకొని వాళ్ళకి అవగాహన కల్పించాలి. ఎందుకంటే చిన్నపిల్లల మైండ్ సెట్ అలా ఉందనుకోండి, వాళ్ళ మైండ్ సెట్ మారిపోయి వాళ్ళ క్రిస్టియానిటీ అంటే వాళ్ళ దానికి ఇంట్రెస్ట్ కలిగే అవకాశం ఉంటుందన్నమాట. దాని గురించి మనమే వివరించాలి తల్లిదండ్రులుగా. వాళ్ళ మైండ్ సెట్ ఎలా మారిపోయిందో చూడండి. ఇలాగ ప్రతి తూరి ఇప్పటికీ మార్నింగ్ నుంచి ఇది 5వ బ్యాచ్ అండి, ఈ పిల్లలది 5వ బ్యాచ్. ఇలాగా నిన్న మొన్నటి నుంచి కూడా వస్తూనే ఉన్నారు. ఎందుకో నేను అంతగా పెద్దగా పట్టించుకోలేదు, కానీ ఇప్పుడు ఎందుకు అడగాలనిపించి అడిగితే వీళ్ళు ఏం చెప్తారో ఒకసారి వీళ్ళ మాటల్లో మీరే వినండి ఒకసారి. చూడండి చిన్నపిల్లలందరికీ ఎలా నేర్పిస్తున్నారు. ఏంటి ఇవి? ఏమివి కౌంటింగ్? క్రిస్మస్కి గిఫ్ట్స్ వస్తాయా? ఎవరు చెప్పినారు క్రిస్మస్ గిఫ్ట్స్ వస్తాయని? ఇలా ఎంతమందితో కొట్టించుకోవాలి? 1000 మంది దగ్గరికి పోయి హైఫై ఇవ్వాలి. ఇట్లా పెట్టినా అట్లా కొడితే 1000 మందితో కొట్టించుకోమంటే ఒక గిఫ్ట్ వస్తుందని చెప్పినారు. 2 కోరికలు నెరవేరుతాయి. ఇట్లా ఎవరు చెప్పినారు? సరే 8K అట్లా ఒక్కొక్కరికి ఇచ్చిన వల్ల ఒక్కొక్కరికి అలాగా ఇట్లా పెట్టి కొట్టుతారు. అట్లా 1000 మందితో చేపిస్తే 2 కోరికలు తీరుతాయని చెప్పారంట. ఇలాగ అందరికి స్ప్రెడ్ అయ్యి కూడా చిన్నపిల్లలందరూ కూడా ప్రతి ఒక్కరింటికి వెళ్ళి అట్లా చూడు చాలా మంది. నేను కూడా చూసాను ఇందాక రోడ్లో వస్తారు అన్న అయిపోయి అంటారు. ఎందుకు అని అడిగితే అప్పుడు అడగలే, ఇప్పుడు అడుగుతున్నాను అనమాట వీళ్ళని మా ఇంటి దగ్గరకు వచ్చిన దానికి. హాయ్ ఫ్రెండ్స్, నేను మీ డిఎస్ఎస్ ధర్మవరం. నేను ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన గంట సింబల్ కొట్టి అందులో ఆల్ అందరిని సెలెక్ట్ చేసుకోవాలని కోరుతున్నా. నేను మీ డిఎస్ఎస్ ధర్మవరం.